రాజు కోసం నేను చనిపోనన్నా చనిపోతాను, కానీ ఆయన నమ్మకత్వాన్ని మాత్రం నేను వమ్ము చేయనంటాడట. దాన్ని రెఫ్యూజ్ చేసి ఆ యొక్క పోరాటంలో గెలిచి నిలబడిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారంట, అయ్యా నేను ఇంత ఆఫర్ చేశాను, ఇంత గోల్డ్ ఇస్తానన్నాను, అది చేస్తాను ఇది చేస్తానన్నావు, ఇప్పుడు నువ్వు గెలిచావు, గెలిచిన తర్వాత నీ రాజు ఏమిచ్చాడు నీకు? చిల్లి గవ్వన్న ఏమని ఇచ్చాడా? అంతా ఆయనకే వెళ్ళిందిగా. అందరూ ఆయనకే చప్పట్లు కొడుతున్నారు, అందరూ ఆయనే మహిమపరుస్తున్నారు, అందరూ ఆయనే ఘనపరుస్తూ ఉన్నారు. నీకు కలిగింది ఏంటి అని అడిగితే ఆయన అంటాడంట, ఇదిగో ఆ రాజు పక్కన ఆయన దాసుడుగా ఆయన కొరకు పోరాడి ఆ శరీరములో ఆయన ముద్రలు, ఆ పోరాడానికి సంబంధించిన ముద్రలు కలిగి ఆయన పక్షముగా ఆయన పక్కన నిలబడే భాగ్యం నాకు దొరికింది, అది చాలు అంటాడట.